విచిత్రం ఏంటంటే శాస్త్రులు పరిచయులు మనసులో ఏదో అనుకుంటూ ఉంటే యేసుప్రభు ఏమన్నాడు, మీరు ఎందుకు అలాగో ఆలోచన చేస్తున్నారన్నాడు. అంటే ఆలోచన ప్రభువుకు తెలిసింది కాబట్టి మన ఆలోచనలు ప్రభువుకు తెలుస్తాయి. కనీసం మనకు ఆ అవగాహన ఉంటే కూడా మన ఆలోచనల గురించి మనం సిగ్గుపడే పరిస్థితి. కొన్నిసార్లు మనకు వచ్చే ఆలోచనలు మరి దేవుడు మనం చూస్తున్నాడు అన్న థాట్ వస్తే కూడా మనకు భయం వేస్తుంది, లేకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది. అలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఆలోచన విధానం కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. నేను ఇది ఆలోచన చేస్తున్నాను, దేవునికి మహిమకరమా? ఎవరో నాకు అన్యాయం చేశారు, నాకు వెంటనే వచ్చే తలంపు ఏంటి, కేసు పెడదామనిపిస్తుంది, అంతే కదా. వెంటనే పోలీస్ కేసు పెడదామనిపిస్తుంది, ఆలోచన వస్తుంది. కానీ అది కరెక్టా కాదా? దేవుని శాసనం దానికి ఒప్పుకుంటుందా లేదా అన్నదాన్ని ఆలోచన చేస్తే అప్పుడు నా ఆలోచన అణచబడుతుంది. ఇది దేవునికి ఇష్టమో కాదు, దేవుడే చూసుకుంటాడు. అంటే ఏంటి, మనం దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే మనకెవరైనా విరోధం చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మనకు మిత్రులు అవుతారు. కాబట్టి మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, అప్పుడే మనం ఆత్మీయ ఎదుగుతాం. ఒకవేళ నువ్వు ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు చూసేటువంటి దాన్ని మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితం అన్నటువంటిది బలపడుతుంది.